ఘాటి విడుదలకు పట్టణ ముహూర్తం ఫిక్స్ కావడం లేదండి. ఏప్రిల్ బరిలో దిగాల్సిన సినిమా జూలైకి షిఫ్ట్ అయింది. జూలై మంత్ గడిచిపోతున్నా గానీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఇక నెక్స్ట్ చెప్పే డేట్ పక్కాగా ఫిక్స్ అనుకుంటేనే అనౌన్స్ చేయాలని చూస్తుంది టీము. అయితే సెప్టెంబర్ 5కి తీసుకురావాలని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి యోచిస్తున్నాడు అని టాక్ అయితే వినిపిస్తుంది. ఘాటి టీం అంతా డేట్ కు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇక వరుస సక్సెస్లతో జోరు మీద ఉన్న రష్మిక నుండి వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ద గర్ల్ ఫ్రెండ్ ఉమెన్ సెంట్రిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. కాగా ఈ బొమ్మను కూడా సెప్టెంబర్ 5కే తీసుకురావాలనే యోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ ఈ డేట్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 25కి ఓజీ అఖండ 2 లేదా చిరు విశ్వంబర ఫిక్స్ అయితే స్పేస్ ఉండాలన్న ఉద్దేశంతో సుమారు 3 వారాల గ్యాప్ తీసుకుంటున్నది లేటెస్ట్ బజ్. ఘాటి ది గర్ల్ ఫ్రెండ్ అదే టైం కి రిలీజ్ అయితే గనక యంగ్ హీరో తేజ సజ్జాతో పోటీ పడాల్సి వస్తుంది. ఇప్పటికే మిరాయ్ పలుమార్లు వాయిదా పడి సెప్టెంబర్ 5కి అయితే షిఫ్ట్ అయింది. వీటికి తోడు మదరాసి కూడా అదే రోజు వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే మిరాయ్ డిలే అయ్యే ఛాన్స్ ఉందని కొంచెం టాక్. సో ఈ ఛాన్స్ మిస్ కాకూడదని అనుకుంటున్నారట అనుష్క, రష్మిక. రాజాసాబ్ ని డీల్ చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూవీ క్రియేషన్స్ కోసం ఆ డేట్ ఇవ్వనుందని టాక్. మరి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రష్మిక, అరుంధతి మధ్య వార్ తప్పేటట్లేదు. మరి ఈ భామలు ఆ డేట్ కే వస్తారా లేక సెపరేట్ టైం బజ్ చూసుకుంటారా అనేది రిలీజ్ తేదీలను చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే.